ఎన్ని ఎకరాలు ఉంది పొలం నీకు రైతు భరోసా? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి సభలలో 31 తారీఖు లోపు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికీ రైతు భరోసా ఇస్తాము, కంప్లీట్ అయిపోతానని కూడా మాట్లాడింది కదా. ఇప్పుడు మీకు వచ్చిందా రైతు భరోసా? రైతు భరోసా అనేది నాకు ఒక్కరికి వచ్చాడు కాదు, 4 ఎకరాలు ఉన్న రైతుకి ఇప్పటి వరకు రాలేదు. రేవంత్ రెడ్డి మాట ఎట్టుంటది అంటే కొత్త పోరా అన్నట్టు ఉంటది. వాడు ఇచ్చేలేదు, వీడు వండేది లేదు. అంతేనా? వాడు ఇచ్చేలేదు, రైతు తీసుకునేది లేదు, రైతు కష్టాన్ని నేరేది లేదు. చెత్త రాజకీయం, చెత్త లీడర్, చెత్త సీఎం అంటే భారతదేశంలో నెంబర్ 1 చెత్త సీఎం అంటే పొచ్చోడు రేవంత్ రెడ్డి, పొట్టుగాడు. కానీ మార్పు కావాలి, మళ్ళీ అంటే మార్పు కావాలి అధికారంలో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే కూడా జనాలు ఆదరించున్నారు కదా. ఇంత షార్ట్ టైం, ఇంత తొందరగా మళ్ళీ 18 నెలల కాలంలోనే మళ్ళీ గుర్తిస్తున్నారంటే ఏమని చెప్తారు? రేవంత్ రెడ్డి మార్పు అనేది తెచ్చిడు. ఉన్న భూములు అమ్ముకున్నాడు, ఇల్లు కూడా తెంగుడు, సిటీలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. అది రేవంత్ రెడ్డి మార్పు. అది కేసీఆర్ మార్పు ఎట్లుంటే తన ఏ రైతు అడగలేదు నాకు రైతు బంధు కావాలని. రైతు కష్టం తెలుసుకొని తనకు తానే వేసిండు. రైతులకు రైతు బంధు ఇవ్వాలి, వ్యవసాయానికి పెట్టుబడి, ట్రాక్టర్కో, కూలీలకో, పిండి బస్తాలకో, విత్తనాలు కానీ వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే వేసేది. ఈ సీఎం అయినా కానీ 3 కిస్తులకు ఇద్దరు రైతు బంధు లేదు. వీని అవసరం ఇచ్చినట్టుగా వీడు ఫీల్ అవుతాడు. ఎలక్షన్ అప్పుడు 7,000 కోట్లు రైతు బంధు కేసీఆర్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిండు. ఆ 7,000 కోట్లు ఎక్కడ పోయినాయి? కేంద్రానికి ఎక్కడికి రాహుల్ గాంధీకి మూటలు పోతాయి. ఇక్కడ ఆస్తులు అమ్ముతాడు, రాహుల్ గాంధీకి మూటలు పట్టుకపోతాడు. చెత్త రాజకీయం అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్క పొట్టుగాడు రేవంత్ రెడ్డి ఒక్కడే. అంత గలీజ్ వారు ఇంకో సంవత్సరం పరిపాలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తల్లికి పిల్లకి కొడుకు ఎడవాపుతారు, ఎవరి పాసిపోతారు, ఎవరు ఎక్కడో ఎక్కువ తెలియదు. అంత భయంకరమైన పాలన అయితే ఇప్పుడు ఈ విధంగా చెప్పుకొస్తున్నాం. మళ్ళీ రాబోయే రోజులలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే మళ్ళీ అధికారంలో నేను మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉండబోతున్నా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా. కేసీఆర్ ఆనవాళ్ళు అనేది చెడిపోయాలంటే ఈ పొట్టుగాడు రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ కాదు. రాహుల్ గాంధీ తాత జేజం వచ్చినా కానీ కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయంటే ఒక ఊళ్ళో హనుమంతుని గుడిని ఎవరు తీసేయలేరు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే ఎవరి తరం కాదు, ఎక్కడి నుంచి వచ్చినా ఎవరి తరం కాదు. అది కేసీఆర్ అంటే ప్రతి ఒక్క ఊళ్ళో విలేజ్ ఒక్క హనుమంతుని గుడి ఉంటుంది, ప్రతి ఒక్క ఊర్లో కేసీఆర్ విగ్రహం ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఫోటో ఉంటుంది, మొక్కుంటారు. ఆయన రైతు అంటాడు. ఆయన చేసిన అభివృద్ధి పనులు, నీళ్లు, నాకు 4 ఎకరాల పొలం పెట్టాను నేను. కేసీఆర్ ఉన్న పరిపాలన నాకు ఏప్రిల్ ఎండింగ్ దాకా నీళ్ళు వచ్చేది. 4 ఎకరాలు పెడితే 3 ఎకరాల పొలం ఎండిపోయింది. ఇలా అంటే అక్కడ ఇది పోయింది అది పోయింది అంటాడు. ఉసుక అమ్ముకుంటాను ఇప్పుడు. కూలిపోయిందట కదా కాళేశ్వరం కూలిపోవడం ఎక్కడిది? ఇప్పుడు ఉసుక అమ్ముకుంటాడు. పల్లెటూళ్ళల్లో డంపింగ్ యార్డ్ పెట్టి ఉసుక అమ్ముకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కేసులు వేసి వీడు ఏం చేస్తాడంటే నీళ్ళు తీసేసి ఉసుక అమ్ముకుంటాడు. మా ఊర్లో డంపింగ్ యార్డ్ పెట్టి ఉసుక కూలిపోయిందని నింద వేసి ఇసుకలు అమ్ముకుంటాడు. ఉసుక చేస్తాడు. కాళేశ్వరం అనేది ఎక్కడ పోలేదు. అది ఇప్పుడు నీళ్ళు పెట్టు. అదే కాళేశ్వరం మీద మా ప్రేమ నేత మా కేసీఆర్కి అప్పచెప్పు, మా అరిసెలకు అప్పచెప్పు, మా కేటీఆర్కి అప్పచెప్పు. మళ్ళీ వచ్చే వానాకాలానికి పంటకు నీళ్లు ఒక్క అరగుంట భూమి ఎండకుండా వాళ్ళు నీళ్ళు అందిస్తారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించకపోయి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే మీ బతుకులు, మీ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది? కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించకపోతే ఈ రోజు నిలబడి మీ సోని మాట్లాడటం కాదు. ఏ బొంబాయికి ఎక్కనో దుబాయ్కి ఎక్కనో వలసపోదును, వలస వెళ్ళిపోయాను. ఈ రోజు నేను ఉండకపోదును, ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఉండకపోదును. ఏదో రాష్ట్రానికి ఏదో దేశానికి వెళ్ళి బతకకు వలసపోదును. ఆయనకి రాష్ట్రం సాధించను కాబట్టి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కరు కానీ బతకని కూడా వచ్చి మళ్ళీ వ్యవసాయాలు చేస్తారు. పొట్టుకాడు సీఎం అయిన కాంచెలి మళ్ళీ వలసపోతాం సిద్ధమైంది. మళ్ళీ వలస పోతా సిద్ధం అవుతారు, వలసలు పోతారు. నా పక్కపంటి మా బావి పక్కపంటి ఆయన నిన్న వేయండు. నిన్న రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లుండే పరిస్థితి? మాకు కేసీఆర్ అన్నప్పుడు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పుడు జూన్లో వానాకాలం పొలాలు దున్నం సరిగ్గా టైంకి వచ్చేది. ట్రాక్టర్ కన్నా, కూలీల కన్నా, పిండి బత్తాల కన్నా దేనికో దానికి అందేది. ఇప్పుడు వీడు ఎక్కడిస్తాడు? ఇప్పుడు 3 కార్లు ఏదెంగాడు. ఇక వాళ్ళకి వచ్చాము రాకపోయా చక్క. వాడు ఏ అమలు చేసిండు? వాడు ఫస్ట్ చెప్పిండు, వాడే చేసుకున్నాడు. 24 అమలు చెప్తాడు.
వాడే 420 అని వాడే చెప్పుకున్నాడు. వాడు 420 కాడు పక్క పుట్టోడు పొట్టుగాడు. వాడు ఎన్ని రోజులు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోతుంది. వాడు ఉంటే జనం బతకరుగా, ఆగమైపోతారు. తండ్రికి కొడుకు తల్లికి నీ మాట ఇది జనాలు అట్లా అనుకుంటున్నారు. జనం మాట ఇది, జనం మాట, రైతుల మాట ఇది. నా మాట కాదు, నా ఒక్క మాట కాదు, జనం మాట, రైతుల మాట. ఒక్క రైతు వ్యవసాయం చూస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఆవేదన వాళ్ళ బాగా తెలుస్తుంది. అసలు చెత్తన పొట్టుగాడు వీడి పొట్టుగా ఎన్నడు పోతుందో తెలంగాణ రాష్ట్రానికి అందరి దరిద్రం పోతుంది పక్కా. అది నేను ఇంకా 10 ఏళ్ళు సీఎం అవుతాడుగా, 10 ఏళ్ళు కాదు. వానికి నీతి నిజాయితీ ఉంటే ఇప్పుడు రాజ్యం వేసి వానికి కొడంగల్లా ఎమ్మెల్యేకి గెలువమాను అని అంటే సొంత నియోజకవర్గంలో కొడంగల్నే ఒక జడ్పీసీ గెలవను అని, వాని ఊర్లో ఒక ఎంపీసీ గెలవను రాదు. ఇప్పుడు రాజీనామా చేసి అంతేనా డివైడ్ కూడా కొడంగల్ పోతే వాడిని చెప్పులతోనే కొడతారు. ఇప్పుడు చెప్పులతోనే కొడతారు. వాని విలేజ్ పోతే చెప్పులతోనే కొడతారు. వాని రైతులు అంతా ఆవేదన మీద ఉన్నారు. రైతులు కొడతారు. వీడు ఎన్నడు పోతాడో మా తెలంగాణ సీన్ అన్నాడు పోతుంది. వీడు పోతే మా తెలంగాణ సీనే పోతుంది. కానీ భగవంతుడు మరి వాని ఎన్నడు వానికి ఎలా కొడతాడో. అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు సుఖపడ్డారనే రైతులుగా అంటే గుండె మీద చేసుకొని ఇంటికా పోయి మూట పెట్టి ఇంటికా పోయింది. అది పోతేనే ఉండేది. నీళ్ళు ఉడకపోయేది, కరెంటు పోకపోయేది. ఇప్పుడు ఏమన్నా గంటకోసారి పోతుంది, 4 గంటలు వస్తుంది పోతా కరెంటు పోనాడు. ఇంట అల్లుడు వచ్చినా కానీ ఇంటికాడ మొన్న మా అల్లుడు వచ్చాడు, నా అల్లుడు వచ్చాడు. ఉండిపోయాన్ని బ్యాగ్ పెట్టాడు. మా నేను కూడా మొరగొట్టుకోవాలని సాధ్యంగా పోయింది. ఇద్దరు తిని వాళ్ళని వెళ్ళిపోయాడు. అక్కడ నీకు ఉన్నదే పుస్తకం ఊరి పక్కనే బోర్ ఫుల్ నీకు అడ్మిషన్ కరెంటు వస్తలేదు అంటాడు. వస్తలేదు ఇప్పుడు అంటాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అందుకని నీళ్ళు ఇడిచిపెడతలేమో అన్నట్టు కూడా చెప్పుకొస్తాను కదా. కాళేశ్వరం బయట కూలిపోయింది అన్నాడు. ఎవరు అన్నాడు? వాడిని చెప్పుతాం కొడతాడు. తీసుకుపోయి చెప్పుతాం కొడతా వాడిని తీసుకుపోయి ఏడవాడు ఎక్కడ కూలి చూపకపోతే వాడు నీళ్లు ఎండగట్టి వాడు ఉసుక అమ్ముకుంటాడు. ఉసుక దందా చేస్తాడు. దానికోసమే ఇది ఒక నింద, ఒక బదన వేసి వాడు ఉసుక అమ్ముకోనికే దానికి ఒక ప్లాన్తో చేస్తాడు. అది వాడిని చెప్పుతాం కొడతా. వాడు ఎవరో కాళేశ్వరం గురించి అన్న లంచ సరే రైతులను తీసుకుపోయి కొడతాం. రైతులు మేము వస్తాం. వాడిని రమ్మని ఎవడా చూపెట్టు ఇక్కడ కూలిందో వాళ్ళు ఉసుక అమ్ముకుంటాడు. ఉసుక దందా చేస్తాడు వాడు. ఉసుక దందా కోసమే ఇది ఒక నాటకం, ఇది ఒక బూట, ఒక నిందేసి చేయడం. నీళ్ళు ఎందుకు నింపుతారా అంటే కూలిందని చెప్పడం. వారికి అక్కడ నీళ్ళు అవసరం కాదు, ఉసుక అవసరం. అలా నీళ్ళుంటే ఉసుక వాడు తీయలేడు. నీళ్ళు తీసేసి ఉసుక అమ్ముకొని దందా చేస్తాడు. ఉసుక దందా చేస్తాడు వాడు. పొట్టుగాడు తక్కువడు కాదు వాడు తక్కువ కాదు. పొట్టోడు దేడిపిట్టు కాడు. అంతా వాడు మాస్టర్ ప్లాన్. ఇక వాడు కట్టుంటే వాడు ముచ్చటిగా ఇంత కాలం అయింది కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్పుడే కూలింది అన్నారు కదా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పొక్కబడ్డది అన్నారు. మరి అప్పుడు బాగా కాలం అయింది, బాగా వరదలు వచ్చినాయి. అప్పుడు ఎందుకు కొట్టుకోపోలేదు? అప్పుడు ఎందుకు నీళ్ళు పోలేదు? అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మొత్తం ఇసుక దందాలు, ఇసుక మాఫియా చేయడానికే దానిపైన ఒక నింద వేసి అంటున్నారు మీరు. ఇసుక మాఫియా కోసం, ఇసుక దందా కోసమే దాన్ని ఒక నిందేసి అది కూలిందా నీళ్ళు నింపుతలేము, ఇసుక దాన్ని సంపాదించుకుంటుండే. మామూలు సన్నకారు చిన్న రైతు కూలి చేసుకొని ఇల్లు కట్టుకోవాలంటే గోదావరి ఇసుక రావాలంటారు. వాడు ట్రాక్టర్ తేడు. లారీ తెస్తే వాటిని 50,000 అంటాడు. ఊళ్ళో లోకల్లో మన డంపింగ్ వాడు తెచ్చుకుంటే 4,000, 5,000 వచ్చేది. ఇప్పుడు 50,000 వాడు ఎక్కడ తేవాలి? వాడు జనాల్ని ఈ రకంగా కూడా పిండుతాడు. మీ కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నాడు కదా, జనాలు మళ్ళీ కేసీఆర్ని మళ్ళీ చూడడానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నదా? అంటే జనాలు మళ్ళీ చూడడానికి కేసీఆర్ వస్తాడంటే ప్రజలు సంతోషంతో ఉన్నారు. మేము ఎప్పుడు పోయి చూడాలి, మా దేవుని ఎప్పుడు చూడాలని అందరూ ఇట్లా ఆనందంతో ఉన్నారు. ఈ పొట్టుకాడు రా అంటాను కదా, వస్తే మా కేసీఆర్ చూసి మాట్లాడే దమ్ము ధైర్యం నీకు గుండెకున్నదా? మా కేసీఆర్ కౌంటర్ ఇచ్చే దమ్ము నీకున్నదా? తట్టుకోగలవా నువ్వు? కేసీఆర్ పవర్కు నువ్వు తట్టుకునే మొగోనివా? అంటే లేదా రేవంత్ రెడ్డికి అంత పవర్ లేదు. వాడు పొట్టుగాడు, వాడు ఏం మాట్లాడాడు? వాడు ఏమో పిచ్చోడు అన్నవాడు. వాడు పిచ్చోడు. వాడు ఏం మాట్లాడో నాకే తెలియదు. ఒక సీఎం అంటాడు ఎట్లా మాట్లాడాలి? మా కేసీఆర్ మస్తు ఇచ్చాడు ఆయన సీఎం అయినప్పుడు. ఈ పొట్టాడు మా ఒక్క మాట మాట్లాడా? ఆయన సీఎం, ఆయనకున్న పదవి, ఆయనకున్న మర్యాద, విలువ ఆయన కాపాడుకున్నాడు. వీడికి ఇంక ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు పిచ్చుక కరిచిగా ఉన్నట్టు దానికి ఆ పిచ్చుక కరిచి ఆయనకి ఎర్రెత్తాను కదా ఒకసారి. అసలు ఈ పరిపాలన ఎటు చేయాలో మనకు అర్థం అయితే లేదు. ఇప్పుడు ఎవరు ఎటు చేయాలని మనకి తెలిస్తే మనకి అంత జ్ఞానం కూడా లేదు. వానికి అంత జ్ఞానం కూడా లేదు. కుటుంబంలో ఎవరైనా చేయాలంటేనే మనం చాలా బాధపడతాం.
అటువంటి తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల కుటుంబాలను నడిపించాలంటే ఈ దిమాగ్ మంచిగా పనిచేయాలి. వీక్ దిమాగ్ ఎక్కడనా వీక్ మీకు పిచ్చితో కాల్చింది, మీకు పిచ్చి తెస్తుంది. ఎక్కడ ఏంది వల్ల మనకి అర్థం అవుతలేదు. వాళ్ళంటే నువ్వు అప్పు చేసిన. ఇప్పుడు ఒక మాట చెప్పు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తాడా గెలవడా? ఎమ్మెల్యే కాదు, ఎంపీటీసీకి పోటీ చేయమను మన సొంత ఊర్లో. ఎంపీటీసీకి పోటీ చేసి గెలవను మన సొంత ఊర్లోనే. సొంత ఊర్లో ఎంపీటీసీకి పోటీ చేసి గెలవను. డిబేట్ ఎక్కడ నీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఇక వానికి డిబేట్ వస్తే. ఇప్పుడు కాదా ఎంపీటీసీ నిలబడమని సవాల్ విసురుతా ఉన్నావు కదా, మరి అక్కడ కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కదా, అంటే అభివృద్ధి మొత్తం అంటే ఫార్మా కంపెనీలు పెడతా ఉన్నాడు, 1000 ఎకరాలతోటి చేసి పెడతా ఉన్నాడు కదా. అది 1000 ఎకరాల ఫార్మర్స్ కంపెనీలు కాదు, అది అక్కడ ఉన్న రైతులను ఆ ఫార్మర్స్ కంపెనీల పర్సెంటేజ్ వాటా కోసం అక్కడ రైతులను మోసం చేసి వాళ్ళని ఏడిపించి వీడు వాటా తీసుకుంటాడు. ఆడికి పోయి అందుకంటున్నా నేను ఎమ్మెల్యే కాదు అని సొంత ఊరిలో ఎంపీసీ పోటీ చేయమని డిబేట్ వస్తాను నేను.